అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబంలోని ప్రతి బిడ్డకు, దైవజనులందరికీ, వారి కుటుంబాలకు, మరి అదేవిధంగా వారి ద్వారా పరిచయం అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభములు, వందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. పాట పాడుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి, నన్ను ఆదుకునే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి, నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే నాతో వస్తే ఓటమి నా
నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన. ప్రేమించే దేవుడవు, క్షమించే దేవుడవు, ఆదరించే దేవుడవు యేసుక్రీస్తు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధితో నింపండి, మీ ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. ఏది అవసరమో అది నా చేత జరిగించండి నాయన. ఏ విధంగా ప్రార్థించాలో నేర్పించండి, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నీ సన్నిధిలో నేను గోజాడాలో నాకు నేర్పించండి అయ్యా. ఎప్పటికప్పుడు నాయన తండ్రి మీ సన్నిధానంలో బహుగా మీ సన్నిధిలో నాయన తండ్రి నడవటానికి నాకు సహాయం చేయమని, మీ చేయి పట్టుకొని నన్ను నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఎంతోమంది బిడ్డల కొరకు ప్రార్థించే అవకాశం దయచేశారయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి అయ్యా, పరిశుద్ధపరచండి నాయన. ప్రతి బిడ్డ నాయన ఈ ప్రార్థనల ద్వారా వారు జీవితంలో మంచి పరిశుద్ధమైన అడుగు వేయటానికి మీరు వారితో నడువమని, వారికి సహాయం చేయమని, వారిని హెచ్చరించమని వేడుకుంటున్నాను. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారం నడుచుకున్నటకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల ప్రార్థనలకు మేము ఆహ్వానం పలుకుతున్నామయ్యా. మీరు మాతో కూడా ఉన్నందుకు, మీ సన్నిధి లేకపోతే మేము ప్రార్థించి కూడా నాయన తండ్రి నాయన తండ్రి వ్యర్థమే నాయన. నీవు లేని జీవితము వ్యర్థమైనది తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి నాయన, ఆశీర్వదించండి అయ్యా, ఆదరించండి నాయన. మీ కృపలతో నింపండి అయ్యా. ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని చాపండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి నాయన. పాప క్షమాపణ దయచేయండి నాయన. దోషము, అతిక్రమము, అవిధేయతలను దూరపరచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ క్షమాపణ కోరుకునే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే అన్నావు తండ్రి. బలహీనమైన శరీరాన్ని బలపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. కుటుంబాల్లో అవసరతలు తీర్చండి నాయన. శోధనలను దూరపరచండి అయ్యా. ఆరోగ్యము, ఆయుష్ కాపుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, సంరక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి నాయన. ప్రతి బిడ్డను దర్శించండి. పసిబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి నాయన తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించి దీవించండి నాయన. తల్లిదండ్రులుగా ఉంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. వారికి జ్ఞానం దయచండి. మీ చిత్త ప్రకారం వారిని నడిపించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా నాయన మీ ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నా పట్ల నెరవేర్చి ఏ ప్రార్థనలు అవసరమై ఉన్నదో సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఒక కుమారుడు నాయన తండ్రి
ఈ ప్రార్థనల ద్వారా ఆయన వారి కుటుంబం బాగుపడినందుకు, బిడ్డలు బాగుపడినందుకు, వారికి చేసిన మీ ప్రతి మేలును బట్టి, రజనీ కుమార్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించినందుకు, పరిశుద్ధపరిచినందుకు, సహాయం చేసినందుకు, మీ నామాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరిచే అవకాశం మా బిడ్డకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా ఆ కుటుంబం చుట్టూ మీ యొక్క అద్భుత కంచెలు వేయండి. వారికి ఇంకా ఏ కొదవల కొరతలు ఉన్నాయో తీర్చమని పెట్టుకుంటున్నాను. ఆ విధంగా ఎంతమంది బిడ్డలు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నారు, అందరినీ కూడా దీవించి దర్శించండి నాయన. ప్రతి బిడ్డ మీద కూడా మీ దృష్టి ఉందయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రం 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 నాయన. ఆసుపత్రిలో బాధపడుతున్న రోగులను, విధవరాండ్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని, అనాథలను, సమస్త ప్రజలను దర్శించండి అయ్యా. ఎవరైతే ఈ సహవాసంలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను తాకండి నాయన. వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మరి అదేవిధంగా నాయన యవ్వనస్తులను దీవించండి. వారు నాయన మానసికంగా నలిగిపోకుండా వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా ఏ అలవాట్లకు లోను కాకుండా సహాయం చేయండి నాయన. చదువులు చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థానం రావడానికి సహాయం చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి. యవన ప్రాయంలో ఉన్న ఆడబిడ్డలను దర్శించండి, దీవించండి. వారికి క్షేమం దయచేయండి నాయన. తండ్రి అదేవిధంగా తండ్రి మరి వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలను ఆశీర్వదించండి. ప్రార్థనాపూర్వకంగా వారు సిద్ధపడడానికి సహాయం చేయండి నాయన. వివాహాలు జరిగిన బిడ్డలను దర్శించండి, దీవించండి. వారి జీవితాలు కట్టండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. వారికి తగిన సమయంలో నార్మల్ డెలివరీ కావడానికి సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి. వ్యాపారస్తులను దీవించండి, వారికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. వారు నీతి న్యాయాలు కలిగి వ్యాపారం చక్కగా చేసుకుని మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయండి నాయన. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. అప్పుల బాధతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారికి ఒక దారి సరళం చేయండి నాయన. ఆ దారి ద్వారా నాయన వారి జీవితాలు వెలిగింపబడినట్లు, కష్టాల నుంచి విడుదల పొందుకున్నట్లు సహాయం చేయండి దేవా. తల నుంచి అరిపాదం వరకు ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రతి అవయవాన్ని పరిశుద్ధపరచండి. ప్రతి బిడ్డలను దర్శించండి. వారికి ఉన్న అనారోగ్యాలను దూరపరచండి. క్యాన్సర్స్ అయితేనేమి, ఏ అవయవం ద్వారా బాధపడుతున్నారో వాటన్నిటిని మీరు పరిశుద్ధపరచమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. డయాలసిస్ పేషెంట్లను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. యొక్క వెదర్ మారుతున్నప్పుడు ఎన్నో రకాల రోగాలు వస్తుంటాయి. వాటన్నిటిని మీరు గద్దించండి అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. ఎంతమంది బిడ్డలు నాయన కన్నీళ్లతో మొరపెడుతున్నారో ఆ బిడ్డల మొరలను ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారందరినీ దర్శించండి, దీవించండి, క్షేమం దయచండి. ప్రతి అవసరతలను, ప్రతి నాయన పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి విధవరాలను దర్శించండి నాయన. వారి జీవితాలు కట్టండి అయ్యా. విధవరాల పక్షంగా వ్యాజ్యమాడుతానన్న దేవుడు నాయన వారిని ప్రార్థనా పరులుగా మార్చండి అయ్యా. సమయం వ్యర్థపరచుకొనకుండా వారిని దీవించండి, నడిపించండి అయ్యా. అదేవిధంగా నాయన భార్యను కోల్పోయిన భర్తలను, భర్తలు కోల్పోయిన భార్యలను మీరు దర్శించండి. వారి అవసరతలు తీర్చండి. వారిని మీరు క్షేమంగా ఉంచమని వేడుకుంటున్నాను అయ్యా. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను దర్శించి ఆశీర్వదించండి. వారికి అన్నింటిని తుడవండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి ఎవరెవరు ఏ అవసరతల నిమిత్తమై కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారో అందరికీ సహాయం చేయండి. ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయండి నాయన. వారికి ఏ అవసరతలు కావాలైనా వాటన్నిటిని నెరవేర్చండి నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానాలను నెమ్మది దయచేయండి నాయన. ఇంకెంతమంది బిడ్డలు ఎన్ని రకాలైనటువంటి శోధనల గురించి ప్రార్థించి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలందరినీ దర్శించి వారికి తగిన విధంగా జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు ఆయన. అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎంతమంది బిడ్డలు ప్రయత్నిస్తున్నారో, వెళ్ళాలనుకుంటున్నారో, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, అదేవిధంగా వివాహాలు జరుపుకుని అక్కడ జీవించాలనే ఆలోచనతో ఉన్నారు. వారందరికీ సహాయం చేయండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఏ బిడ్డలు నీ సన్నిధానంలో భక్తి జీవితంలో వెనకబడి ఉన్నారో వారందరినీ ముందుకు నడిపించమని, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. దైవ సేవకులందరినీ దీవించండి. వారి పరిచర్యలను దీవించండి. వారి సంఘాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. రేపటి దినం కొరకు ఎంతమంది బిడ్డలు నాయన పాస్టర్స్ సిద్ధపడి ఉన్నారో ఆత్మకార్యాలు జరిగించండి. సంఘాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క పరిచర్యలను ఆయన నడిపిస్తున్న మోషే గారిని దీవించండి. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు తెచ్చండి. తన భార్య బిడ్డలను, తన యొక్క తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను ఎవరి గురించి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను.
అదేవిధంగా నాయన తండ్రి శ్రావణమ్మను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డను దర్శించి దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి నాయన. కుటుంబానికి నెమ్మది దయచేయండి. వారి పరిచర్యలను ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా. అదేవిధంగా నన్ను దీవించండి, మీ నామాన్ని మహిమపరచ బిడ్డగా ఆశీర్వదించమని సహాయం చేయమని దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి, విడుదల దయచేయండి నాయన. అందరి కొరకు ప్రార్థిస్తుండగా మీ సన్నిధితో నన్ను నింపమని, మీ ఆత్మకార్యాలు జరిగించిన ఆయన అందరి ద్వారా మీరు మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. నా కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను దీవించండి. మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ రెండంతలుగా యేసుక్రీస్తు ప్రభువారి నామమున దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.